హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజైతే నేను గులాబ్ జామున్ చూపించబోతున్నాను. నేను చేసే విధంగా మీకు చూపిస్తున్నాను, మీరు ట్రై చేయండి. ఇప్పుడైతే నేను గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నానండి బౌల్ నిండా. చూసారు కదా. ఇప్పుడైతే నేను కార్న్ఫ్లవర్, 1 స్పూన్ కార్న్ఫ్లవర్ వేస్తున్నాను. కార్న్ఫ్లవర్, ఇంకొక స్పూన్ వచ్చేసి మైదా, నెక్స్ట్ నెయ్యి వేస్తున్నానండి 1 స్పూన్. ఇంకా మొత్తం నీట్గా కలుపుకుందామండి. పాలు వేసుకుందాము. ఈ వేడి పాలండి, గరం చేసిన గోరెచ్చగా ఉన్నప్పుడు నేను కలుపుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకుంటుండండి. ఒకేసారి ఎక్కువ పోస్తే మళ్ళీ అంత మెత్తగా లూజ్గా అవుతుంది. కాబట్టి కొంచెం కొంచెంగా ఇలా కలుపుకుంటూ ముద్దగా చేసుకొని సైడ్లో పెట్టుకుందామండి. చూసారు కదా, నీట్గా మంచిగా కలుపుకోండి. ఇప్పుడైతే కలుపుకున్న దాన్ని ఒక సైడ్లో పెట్టుకుందాము. ఇప్పుడు సైడ్ ఒక గిన్నెలో చక్కెర పాకం చేసుకుందామండి. దానికి కావాల్సింది షుగరు, ఒక బౌల్ నిండా మళ్ళీ ఇంకొక హాఫ్ షుగర్ వేసానండి నేను. ఇప్పుడు వాటర్ వేసుకుందాము. ఆ బౌల్తోనే బౌల్ నిండా 2 బౌల్ వాటర్ వేసుకున్నానండి. చూడండి, అందులోకి యాలక్కిలు దంచుకొని వేసుకున్నానండి నేను ఇలా. ఇప్పుడు కొంచెం కుంకుమ పువ్వు వేసుకుందామండి కలర్ కోసం. చూసారు కదా, ఇలా మంచిగా చక్కెర పాకం అనేది కింద అడుగున అంటుకోకుండా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు చక్కెర పాకం రెడీ అయిందా లేదా, ఎలా మంచిగా అయిందా లేదా చూద్దామండి. చూడండి, ఇలా చేతి ఇలా టచ్ చేసి చూడండి. ఇలా జిగట్గా మనకు అంటుకుంటూ వస్తే పర్ఫెక్ట్ అయినట్టండి. చూడండి, బాగా అయింది. ఇప్పుడు మనం పక్కన పిండి కలుపుకున్నాం కదండి గులాబ్ జామున్ది, దాన్ని చూడండి స్పాంజీగా ఎంత బాగా అయిందో. ఇప్పుడు అవి రౌండ్గా చిన్నగా చేసుకుందామండి. మనం గులాబ్ జామున్ ఆకారంగా మంచిగా చిన్నవి చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో వేసినాక మళ్ళీ పెద్దగా అవుతాయి. కాబట్టి నేనైతే చిన్నవి చేశాను చాలా వరకు. మొత్తం ఒకటే ఈక్వల్గా రౌండ్ చేసుకున్నానండి నేను. చూసారు కదా, ఇలా ప్రెస్ చేస్తుంటే గులాబ్ జామున్ అనేది మంచిగా రౌండ్ వస్తాయండి. అక్కడెక్కడ క్రాచెస్ రాకుండా నీట్గా రౌండ్గా చేసుకోండి. లేదు సరిగ్గా రావట్లేదంటే చేతికి నూనె అయినా నెయ్యి అయినా అప్లై చేసుకొని లైట్గా దాన్ని రౌండ్గా చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడైతే అన్నీ చేసుకొని ఒక సైడ్లో పెట్టుకున్నానండి. చూసారు కదా, ఇప్పుడు నెయ్యి, ఇప్పుడైతే ఒక ప్యాన్లో నూనె వేద్దామండి. ఇవన్నీ ఫ్రై చేసుకోవటానికి గులాబ్ జామున్లు అన్నీ ఇందులో వేసుకోండి. కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేస్తూ ఉండండి. స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఫాస్ట్గా పెడితే మొత్తం మాడిపోతాయి, అడుగున అంటుకుంటాయి. ఆల్రెడీ చూడండి, ఇలా అంటుకోకూడదంటే మనం కొంచెం కొంచెం వేసుకుంటూ అంటుకోకుండా తిప్పుకుంటూ ఉండాలండి. చూసారు కదా, బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మంచిగా ఇలా కలుపుకుంటూ ఉందామండి. చూసారు కదా, ఈ కలర్ వస్తే చాలు. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకుందామండి. ఇప్పుడు మిగిలినవన్నీ వేసుకుందామండి అందులో. అవి కొంచెం అడుగున అంటుకోకూడదంటే కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ వేసుకుంటూ ఉండండి. కొంచెం వేస్తూ మళ్ళీ తిప్పుతూ ఉంటే అడుగున అంటుకోకుండా ఉంటాయి. మొత్తం అయితే వేసేసాను. చూసారు కదా, మంచిగా ఇప్పుడు కలుపుకోండి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు. చాలా టేస్టీగా ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి. నాకు తినాలనిపించి ఈరోజు చేశాను నేను. చూడండి ఎంత మంచిగా వచ్చాయో. ఇవన్నీ పక్కన తీసి పెట్టుకున్నవన్నీ పక్కన తీసి పెట్టుకొని ఇప్పుడు చక్కెర పాకంలలో మనము అవన్నీ వేసుకుందామండి. చూడండి, చల్లగా అయినాక ఇవన్నీ మనం వేసుకోవాలి, వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు. చూసారు కదా, మొత్తం వేసేసుకొని
10 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చల్లగా అయినాక తినండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. టేక్ కేర్.